ఇక దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పశ్చిమ బెంగాల్ తొలిదశ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం నుంచి ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఇక తమిళనాడులో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో కొన్ని చోట్ల చిన్నపాటి ఉద్రిక్తతలు మినహా పోలింగ్ అత్యంత ప్రశాంతంగా జరిగినట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల వరకు తమిళనాడులో అనూహ్యంగా 82.24% పోలింగ్ నమోదు కాగా బెంగాల్లో ఏకంగా 90% పోలింగ్ రికార్డైంది. 6 గంటల సమయం ముగిసినప్పటికీ అప్పటికి క్యూలల్లో వేచి ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. దీంతో తుది పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై గతంలో వెలువడిన తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సీఎం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక న్యాయపరమైన అంశాలను అత్యున్నత న్యాయస్థానంలో బలంగా వినిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ అంబర్పేటలో సిపిఎం శ్రేణులు గళమెత్తాయి. నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నేత మహేందర్ ముసరంబాగ్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఇందిరమ్మ పాలన కింద అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూము సరైన పద్ధతిలో కట్టలేదు, ఇందిరమ్మ పాలన వస్తే ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పేసి అందులో భాగంగానే ప్రజాపాలన ద్వారా అప్లికేషన్ పెట్టించుకున్నారు. అంబర్పేట్ ప్రాంతంలో సుమారుగా 42,000 మందికి ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3గా 3 పద్ధతిలో ప్రభుత్వం విభజించింది. లెవెల్ 2లో ఉన్న వాళ్ళు సుమారు 36,000 మంది ఉన్నట్టుగా ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి. లెవెల్ 1గా 1000 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. అట్లాగే లెవెల్ 3లో ఒక 7,000 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళందరికీ ఇల్లు ఎప్పుడు ప్రారంభిస్తావు, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? ఇంకా దాని కార్యాచరణ, దానికి బడ్జెట్ కేటాయించట్లేదు. రోజు రోజుకు ఇళ్ళ కోసం బడ్జెట్ తగ్గించుకుంటూ పోతూ పేద ప్రజలు మాత్రం మొబైల్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్ని మోసం చేసే పద్ధతి మానుకొని వెంటనే అంబర్పేటలో పోలీస్ లైన్లో 7 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో ఇళ్ల నిర్మాణం చేపడితే 5,000 మందికి ఇళ్ల నిర్మాణం ప్రారంభించవచ్చు. అట్లాగే ముస్రాంబాగు ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూమి 50 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది. అది కబ్జా చేయడానికి చాలామంది ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపడితే సుమారు ఒక 20,000 మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టవచ్చు. కాబట్టి ఈ 2 ప్రాంతాల్లోనే 25,000 మందికి ఇళ్ల నిర్మాణం ప్రారంభించవచ్చు. కాబట్టి ఈ సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ నాయకులు గళమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తమ పార్టీ నైతిక విజయమని వారు అభివర్ణించారు. ఇక పటాన్చెరు ఐబీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ ఆదర్శ రెడ్డితో పాటుగా ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలకు హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు అన్నారు. 6 గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు.
అవినీతి, కాళేశ్వరం అంటే అవినీతి, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. పొద్దున్న లేస్తే అది ఒక ఎజెండా లాగా పెట్టుకొని, అదేదో ఒక సామెత ఉంది, 100 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమవుతుందని. ఆ రకంగా ప్రజలకు పొద్దున్న లేస్తే కాళేశ్వరం అంటే అవినీతి, కాళేశ్వరంపై మేము ఒక కమిటీ వేయబోతున్నాం, దాని ద్వారా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని జైల్లో పెట్టబోతున్నాం అని ఒక అబద్ధపు మాటలు చెప్పి 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 మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి వారి యొక్క హామీలు నరసింహ వారి యొక్క 420 హామీలు మరి 6 గ్యారంటీలు ఎక్కడ కూడా వారు వీటిని ప్రజలకు వారికి ఇయ్యలేమో, మనకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసి ఏ రకంగా ప్రజలకు పనికిరాదు, 1 ఎకరా కూడా పారతలేదని చెప్తున్న రేవంత్ రెడ్డి గారి మాటలని నిజం చేయడానికి ఎంతో ప్రయత్నించింది వారి యొక్క సుదీర్ఘ విచారణలో. కానీ ఎంత విచారణ చేసినా ఏ రకమైన మా కేసీఆర్ గారు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మరి తెలంగాణ జాతిపితని ఆయన ఆరోగ్యం బాగలేదు అని చెప్పినా కూడా మీరు ఎంక్వైరీకి రావాల్సిందే అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టి వారిని పిలిచినా, మా హరీష్ రావు గారు ఇప్పుడే మా అన్న చెప్పిండు కుమారన్న, వారు 3-4 రోజులు ఆ డ్యాంల కాడ ఉండి రాత్రింబగలు కష్టం. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమవుతుంది. 2వ రోజు చేరిన ఈ నిరసనలు జేఏసీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక 32 రకాల సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వ నిర్లక్ష్యం వీడకపోతే ఆర్థికంగా రాష్ట్రం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్న జేఏసీ నేతలతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. బస్ డిపో సెంటర్లో ఆర్టీసీ కార్మికులు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే మనతో మాట్లాడేందుకు కోసం, తమ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ఆలోచిస్తుందనే డిమాండ్స్ కోసం మనతో మాట్లాడేందుకు కోసం ఆర్టీసీ కార్మికుల నేతలు మనతో పడుతున్నారు. చెప్పండి సార్, అసలు ఏం డిమాండ్ ఏంటి, ప్రభుత్వానికి సంబంధించి 2వ రోజు కూడా ఏం చెప్తా ఉంది? ఈరోజు మా డిమాండ్స్ ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్నే మేము అడుగుతూ ఉన్నాం. అదే డిమాండ్స్ని మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం తప్ప ప్రత్యేకంగా వేరే డిమాండ్స్ ఏం అడగట్లేదు. అదేవిధంగా ఈరోజు ఉన్నది మహాలక్ష్మికి సంబంధించి రోజుకి 400 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి, నెలకి 400 కోట్ల రూపాయలు నెల ఇస్తే ఆర్టీసీ లాభంలో ఉంటుంది. అది నెల ఇవ్వట్లేదు. ఈరోజు మా సమస్యలు ఎమ్మటే పరిష్కరిస్తే ఈ సమ్మె దాకా పోకుండా ఉండేవాళ్ళం. ఈ సమ్మెని ఈరోజు నెట్టబడటానికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన కారణం. ఈరోజు మామూలుగా నిన్న ఇవాళ 2 రోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈ 2 రోజులకి మాకు ఒక రోజుకి సుమారు 1,400 కోట్ల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది. అలాంటి ఆదాయాన్ని ఈరోజు 2వ రోజు కాబట్టి దగ్గర 30 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ఆర్టీసీకి నష్టం జరుగుతుంది. అదే మా సమస్యలు పరిష్కరిస్తే ఇంత దాకా జరగపోయేది కదా సమ్మె. ఏం లేదు, ఈ సమ్మెను ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ సమ్మెను, మా సమస్యలన్నిటినీ సానుకూలంగా స్పందిస్తే మేము సంతోషంగా వెళ్తాం. లేని పక్షంలో ఈరోజు రేపటి నుండి మేము కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. బయట ఉన్న ప్రజా సంఘాలు మద్దతు తెలియజేస్తున్నారు, వామపక్ష పార్టీలు. అదే రకంగా మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మాకు సహకరిస్తామని చెప్పారు. అందరు మద్దతు తీసుకొని ఇవాళ సాయంత్రం అందరినీ కలవబోతా ఉన్నాం. అందరు మద్దతు తీసుకొని రేపు పొద్దున్న నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమం, రోజుకో కార్యక్రమం చేయబోతున్నాం. అంతకాడికి కాకుండా మేము నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చిన హామీలే అడుగుతున్నాం కాబట్టి అవి పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. జేఏసీగా జేఏసీ నాయకులు ఉన్నారు సార్, చెప్పండి. పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికి కూడా కీలకమైన ప్రకటన చేశారు. మేము సమ్మె చర్చలకు ఆహ్వానిస్తూ ఉన్నాం, చర్చ పరిష్కరిస్తామంటా ఉన్నాం. అయినా సరే వాళ్ళు సమ్మె కొనసాగిస్తుందని మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని మీరేమంటారు? ఉన్న 32 డిమాండ్లో కూడా 28 సార్లు అని చెప్తా ఉన్నారు. కానీ సమ్మెకు ముందు రోజు అన్ని యూనియన్లు పిలిచారు, సెక్రటరియట్లో పిలిచి చర్చలు ఉన్న ఏదైతే కమిటీతోటి చర్చలు జరిగినాయి. కానీ వాళ్ళు విన్నరు, నాకు 4 వారాలు గడివేయండి అని వెళ్ళిపోయారు తప్ప ఏది సాల్వ్ చేయలేదు. అయితే ఏదైతే టీవీలో మేము 28 డిమాండ్లు ఇంప్లిమెంట్ అయినాయి, మేము సాల్వ్ చేసినాం, మిగిలిన డిమాండ్లే వాళ్ళు గట్టి పట్టుబడతారు అనేది అవాస్తవం. ఇంతవరకు దాన్ని చర్చించలేదు. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు 2 పిఆర్సీలు ఉన్నాయి, 2021-25 ఆ పిఆర్సీలు ఇవ్వాలి. రెండోది ఏంటంటే దాదాపుగా 2019 నుంచి ఇప్పటి వరకు 20,000 మంది తగ్గారు.
వాళ్ళ వల్ల చాలా విపరీతమైన భారాలు పెరిగినాయి. ఒక్కొక్కళ్ళు 14 గంటలు 15 గంటలు చేస్తారు. ఇమ్మీడియట్లీ 8 గంటల పని విధానం తీసుకురావాలి, 20,000 మందిని రిక్రూట్మెంట్ చేయాలి. మూడోది ఏంటంటే విద్యుత్ బస్సులు అవి విపరీతంగా తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే 2030 నాటికి ఆర్టీసీ మొత్తం క్లోజ్ అయింది. మేమేమంటున్నాం అంటే మాకు డిపోలు ఉన్నాయి, యంత్రాంగం ఉంది, మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విద్యుత్ బస్సులు మాకు కేటాయించమని అడుగుతున్నాం. దానివల్ల నిరుద్యోగ సమస్య పోద్ది, ఆర్టీసీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది, విద్యుత్ బస్సులు ఆర్టీసీ కేటాయించాలని ఈ అన్ని డిమాండ్లతోటి మేము ముందుకెళ్తున్నాం. అది కాదు. మనతో పాటు మహిళా నేత ఉన్నారు. చెప్పండి మేడం, మహాలక్ష్మి పథకంలో ప్రభుత్వానికి సంబంధించి ఉచిత పథకాలు ఇస్తూ అందరినీ ఆదుకుంటా ఉన్నాం. మరోవైపున ఈ ఒక సమ్మె ద్వారా తీవ్రంగా నష్టపోయేది ప్రజలు అంటే నష్టపోవద్దు, సమ్మె విరమించాలని ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటారు? సమ్మె విరమించాలంటే మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి న్యాయమైన డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లే మేము అడుగుతూ ఉన్నాము. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటము, 2 PRCలు, బకాయిలు, యూనియన్ల పునరుద్ధరణ మేము అడిగేది. ముఖ్యంగా పని భారం ఎక్కువగా ఉంది. రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అవుతున్నారు కానీ ఎవరు కూడా కొత్త రిక్రూట్మెంట్లో తీసుకోవట్లేదు. మహిళా కండక్టర్ల మీద పని భారం అధికంగా ఉంది. మహిళల మీద 15 నుంచి 16 గంటల పాటు మేము పనిచేస్తూ ఉన్నాము. బస్సులు ఎత్తేస్తూ ఉంటాయి, కూర్చొని మాకు గర్భసంచికి ఇట్లా దెబ్బతింటా ఉంది. కనీసం మహిళలకి లీవులు కూడా ఇవ్వట్లేదు. 3 రోజులు ఇచ్చేటటువంటి లీవ్ కూడా మహిళలకు క్యాజువల్ లీవ్ కూడా అవి కూడా ఇవ్వట్లేదు. ఏదైనా లీవులు అడిగితే చావైనా ఏదైనా కానీ అడిగితే ఫోటోలు తీసి పెట్టమని అంటున్నారు. అధికారులు మా మీద ఎక్కువగా ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆడవాళ్ళకు 0 టికెట్లు కొట్టాలి. ఒక్కొక్క బస్సులో 60 నుంచి 70, 120 మంది ఇలా ఎక్కుతా ఉన్నారు. 0 టికెట్లు, ఇటు డబ్బుల టికెట్లు. ఏదైనా బై మిస్టేక్లో కనీసం కొంచెం టికెట్ అటు ఇటు అయినా కానీ ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఈ రకంగా మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. దయచేసి వీటన్నిటిని కూడా పని భారాన్ని, ముఖ్యంగా పని భారాన్ని, ఉద్యోగ భద్రతని, మహిళా కండక్టర్ల ఆవేదనని మొత్తాన్ని గమనించి మా యొక్క సమస్యల్ని పరిష్కరించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. 32 డిమాండ్లు మేము ప్రభుత్వం ముందుంచాము. అందులో 29 సానుకూలంగా పరిష్కరించాము, 3 మాత్రమే ఉన్నాయన్నారు. అసలు ప్రధానంగా ఉండాల్సినవి 3. అందులో ముఖ్యమైనవి వేతన సవరణ మరియు ప్రభుత్వంలో విలీనము. దానితో మాకు ఉద్యోగ భద్రత కనుక అన్నీ వస్తుంటాయి. కాబట్టి మేము మెయిన్ 3 పరిష్కరించకుండా మిగతా 29 సమస్యలు పరిష్కరించాము అనేది సరైనది కాదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల ప్రభుత్వం, కార్మిక ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని ఆర్టీసీ కూడా అందుకు ఇదిగా ఉంటుంది. కాబట్టి మా సమస్యలు సానుకూలంగా పరిష్కరించి మాకు న్యాయమైన కోరికల్ని వీటిని పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. మొత్తానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరేది గొంతమ్మ కోరికలు కాదు. గత మేనిఫెస్టోలో ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వం చేయలేని పనులు మేము చేస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆర్టీసీకి సంబంధించిన అంశం మీద కీలకమైనటువంటి ఒక మేనిఫెస్టో పెట్టిన అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నాం. అదనంగా మాకు ఏదైతే ఉపయోగం జరిగిద్దో, కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదైతే ఉపయోగం జరిగిద్దో అది కాకోకుండా మిగతా అన్ని సమస్యల పరిష్కారం చూపుతామనడం అనేది సరైనది కాదు. అన్ని సమస్యల్లో ప్రధానమైన సమస్యలని వదిలేసి మిగిలినవి మాత్రం పరిష్కరిస్తాం. మేము ప్రభుత్వం సమ్మె సమస్యలను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్న ఆర్టీసీ కార్మికులు కావాలని చేస్తున్నారని చెప్పేసి అంటున్న ప్రభుత్వ ఆరోపణలు సరైనవి కావాలని చెప్పేసి కూడా కార్మికుల లోకం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ సమస్యలు 32 డిమాండ్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇకనైనా సానుకూలంగా స్పందించకపోతే ఇంకా ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షేమంలో ఉంది, మరింత ఆర్థిక సంక్షేమంలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పుడే కార్మికులు సూచిస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకత లేదు, కోపం లేదు, ఆక్రోశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ అంటే నమ్మకంతో మేము అధికారంలో తీసుకొచ్చాం. కానీ మా సమస్యల పరిష్కారం చేయకపోవడం ఫలితంగా 2.5 సంవత్సరాలు గడువు ఇచ్చేసి మేము ఆందోళన చేపట్టాం. ఇకనైనా సరే ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం మా సమస్యల్ని పరిష్కరించి మా న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి కూడా కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి ఆర్టీకి సంబంధించిన ప్రధానమైనటువంటి సమస్య. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, AN న్యూస్, ఖమ్మం బస్ డిపో సెంటర్ నుంచి. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ధర్మం గెలిచిందని, రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చర్యాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఆయన సీఎం సర్కార్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రాజెక్టుపై బురద చల్లిందన్నారు. ఇక పీసీ గోస్ కమిషన్ నివేదికను హైకోర్టు తోసిపుచ్చటం కేసీఆర్ నాయకత్వానికి దక్కిన నైతిక విజయమని ఆయన స్పష్టం చేశారు. అంటే 40 లక్షలు ఎక్కడ, 4 లక్షలు ఎక్కడ? నువ్వు చెప్పిన మేడిగడ్డ మీద ఉన్న అబద్ధాలన్నీ కూడా గోదావరిలో కలిసిపోయినట్టే నీ మాటలు నీటి మూటలు అయిపోయినాయి. కాబట్టి ఇవాళ కాళేశ్వరం అనేది వాస్తవం, కాళేశ్వరం అనేది మనందరికీ ప్రాణేశ్వరం. కాళేశ్వరం యొక్క రిపోర్టే క్లియర్ గా చెప్పింది. కాబట్టి ఇప్పటి నుండి కాళేశ్వరం మీద ఏమన్నా మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టే విధంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. కాళేశ్వరం అనేది ఖచ్చితంగా ఉన్నది,
ఇప్పటికి కూడా మొత్తం కూడా వాడు 2 ఏళ్ళ కూడా చేయడు. చేయకపోయినా మళ్ళా వచ్చి మనమే చిన్న రిపేర్ ఉంటే చేస్తాం. అదే మేడిగడ్డ నుంచి వెళ్ళి అన్నారంలో సుందిలలో ఎత్తిపోస్తాం. ఇవాళ వచ్చే సంవత్సరం కరువు వస్తుందని ఎల్లినో అని చెప్తే దానికి ఇవాళ పోయి వాళ్ళు బోర్లు వేసే పని చేస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు 400 కోట్లు అయిద్దంటే 4000 కోట్లు అయిద్దని చెప్పేసి అందులో దొబ్బదామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ పని చేయకపోతే ఎందుకు పోయింది అక్కడ మేడిగడ్డ దగ్గరికి? అందుకే కేసీఆర్ గారి జీవన్ రెడ్డి కలయిక అనేది మొదటి విజయం. ఇలా రేవంత్ రెడ్డిని గుంజి అక్కడ పెట్టడం అయినది ఫస్ట్ది. రెండో విజయం మనకి ఇలా కోర్టు ద్వారా వచ్చింది. కాబట్టి మేడిగడ్డ. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన తెలుపుతున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మనస్తాపం చెంది పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇక సహచర కార్మికులు వెంటనే మంటలు ఆర్పారను చికిత్సా నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కార్మికులు డిపో ముందు భారీ ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బస్ డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు డిపో ముందు ధర్నా చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఆర్టీసీ యూనియన్ నాయకులు అశ్వత్థామారెడ్డి మద్దతు ప్రకటించారు. సమ్మె కారణంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని కొట్టినప్పుడు మనం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి. అంటే వాళ్ళు మోసం చేసిండు, వీళ్ళు మోసం చేస్తారు. అంటే పాలకులు పాలకులే, పాలితులు పాలితులే, బాధితులు మనమంతా. ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు? గత 6 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రంపాన పెట్టింది మిమ్మల్ని. న్యాయమైన డిమాండ్ ప్రభుత్వంలో విలీనం చేస్తాం. మేము వచ్చిన మరుక్షణమే అపాయింట్మెంట్ ఇస్తాం. ఎన్నికల హడావిడిలో కావాలని ఇప్పుడు సర్కులర్ ఇచ్చిపోయి తప్ప ఏం చేయలేదు. 2 జీతభత్యాల వేతన సవరణ జరగాలి. ఆర్టీసీ పిల్లలు, పోలీసుల పిల్లలకు గరీబులు ఉంటారు. అంటే మనం కూడా నమ్మినాం. సరే కాంగ్రెస్ మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో దమనకాండ చూసినాం. ఎన్నో ఇబ్బందులకు గురైనాం. 50 రోజులు సమ్మె చేసినాం. 20-30 మందిని కోల్పోయినాం మన రోజు. మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఒక నిర్ణయానికి వచ్చాం మనం ఆ రోజు. వచ్చి ప్రజాప్రభుత్వం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు విస్తృతంగా పర్యటించారు. పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించడమే కాకుండా గొల్లపురంలో నూతన రైస్ మిల్లును ప్రారంభించారు. అనంతరం పాతగయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురం అభివృద్ధితో దూసుకుపోతుందంటూ నాగబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్ళి చాలా అద్భుతంగా అందరి మధ్య అద్భుతంగా సంబంధం అందరం కూడా వాళ్ళ జనసేనలో పట్టేవారు చేసి సార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభివృద్ధి ఏ విధంగా సార్ మీ నోట్లో ఎంతండి సార్? డేటా ఉండాలి దగ్గర. చాలా చేశారు పిఠాపురం వాళ్ళు. దానికి ఏదైతే రాజకీయ నాయకులు కానీ లేకపోతే రాజకీయ ప్రతినిధి కానీ దాని మీద చర్య తీసుకునే ప్రసక్తి
సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ పనిలో ఉన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నారు. తర్వాత అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్ సంబంధించి ఎన్నో రెండు సంవత్సరాలు పిఠాపురానికి 600 కోట్లు పైగా ఖర్చు పెట్టారు. రోడ్ల మీద కానీ వివిధ కార్యక్రమాలు, గోశాలలు కానీ, బస్సుల కోసం తాగటా నీరు కానీ, ఇంకా ఆయన ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేస్తారో 1 by 1 నెరవేర్చుకుంటూ వెళ్తా 100 బెడ్ హాస్పిటల్ నిర్మించారు. అండ్ ముఖ్యంగా పిఠాపురానికి ఒక అర్బన్ డెవలప్మెంట్ ఒక హోదా క్రియేట్ చేసి పడా కింద పెట్టి ఆయన ఒక ప్రత్యేక అధికారులు పెట్టి ఇంకా పిఠాపురం అభివృద్ధికి ఏమేమి చేయాలో ఆయన ముందుకు తీసుకెళ్ళారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవల తీరు దారుణంగా తయారైంది. ఇక రోగులు ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్య సిబ్బందిపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫిజియోథెరపీ విభాగంలో డాక్టర్ల కోసం రోగులు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి రోగులు ఫిజియోథెరపీ విభాగం నందు వేచి చూస్తున్న డాక్టర్ కానారాణి అలాగే సిబ్బంది కానీ రాకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు అందుబాటులో ఉన్నారని హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వచ్చిన అరాకొరా సమయంలో కూడా రోగులకు చికిత్స అందించకుండా వ్యాయామం చేసే పరికరాలను మీరే పెట్టుకుని మీరే తీసేయండి అంటూ నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్నారంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హలో మేడం, నమస్తే. నమస్తే అండి. నేను గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నాను, రిపోర్టర్ని. ఎవరమ్మా? గోవర్ధన్ రెడ్డి రిపోర్టర్ అండి. ఇది మన దగ్గర ఫిజియోథెరపీ అవైలబుల్ ఉందని చెప్పి చాలా మంది పేషెంట్ అని వెయిట్ చేస్తారు. ఎవరు కూడా రాలేరు. మాకు గతంలో కూడా ఒకసారి ఫోన్ చేసారు, ఇప్పుడు కూడా అసలు ఎవరు లేరు. అక్కడే ఉన్నారండి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సర్లే ఉన్నారు అక్కడే, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని. ఓకే, వాళ్ళు ఎవరు కూడా మాకు కనిపించలేరు అండి. లోపల పోయి చేసేసినాక నేను నోటీస్ తను వచ్చి సైన్ చేశారు, బయోమెట్రీ పెట్టారు, హాస్పిటల్లో ఉన్నారు. మీరు లేరంటే నేనేం చేస్తాను అక్కడ. నేను ఇప్పుడు మాట్లాడాను, ఎందుకంటే వాళ్ళ టెక్నీషియన్ కి ఎవరికో లీవ్ కావాలని ఫోన్ చేశారు. ఇప్పుడే మాట్లాడాను నేను. ఓకే, మీరు వెయిట్ చేయండి, తీస్తారు. నాకు అవసరం లేదండి ఆ లేకుంటే ఉండి పోడేనా? ఏం పట్టించుకోవడం లేదు. మీరే తీసుకొని పోయి రమ్మంటే ఏం తీసుకుంటాం? మంది పెట్టిర్రు, అవి అయిపోయింది. అవి మీరు చేసాడు వాడు ఏదైనా వాడు అలాగే మనం తీసుకెళ్ళి మన దగ్గర రోడ్డు ఉండేదే లేదు. పెట్టిరంటే పోయిరనే అవుతుంది. డాక్టర్ వస్తారా లేకపోతే ఎవరైనా వాళ్ళు వచ్చి చూస్తారా? ప్రకాశం జిల్లా మార్కాపురంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. తర్లుపాడు రోడ్లో పట్టణ సగర సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవాళి కోసం కఠోర తపస్సు చేసి గంగను భూమికి తీసుకువచ్చిన మహానుభావుడు భగీరథుడని కొనియాడారు. సగర సామాజిక వర్గ ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని చిత్రపటానికి నివాళులర్పించారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కలెక్టర్ గారిని వేసినందుకు మరొకసారి అందరికీ మీ యొక్క కరతాళ ధ్వనులతో అందరికీ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ భగీరథ మహర్షి వారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి భగీరథ మహర్షి అకుంఠిత దీక్షకు, కార్యదక్షతకు, త్యాగానికి ఆయన ప్రతీక. మరి తన పితృదేవతలను స్వర్గప్రాప్తి చెందించడానికి ఆయన 1000 సంవత్సరాలు వంటికాలి మీద నిలబడి దివి నుంచి భూమికి గంగాజలాన్ని తీసుకొచ్చి మరి స్వర్గగతిని కలిగే విధంగా ఆయన అనేక సంవత్సరాలు తపస్సు చేసి దాన్ని సాధించడం జరిగింది. మరి ఆయన చూపించినటువంటి ఈ మార్గం భావితరాలకు చాలా ఉపయోగకరం, అనుసరణీయం. భావితరాలు, ముఖ్యంగా విద్యార్థులు, యువకులు ఈ విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే చిన్న చిన్న కష్టాలకే కుంగిపోకూడదు. సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఎన్ని అడ్డంకులైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని రాళ్ళు ముళ్ళు ఎగుడు దిగుళ్ళు మన మార్గంలో ఎదురైనా కూడా మనం
అకుంఠిత దీక్షతో అంకిత భావంతో మనం అనుకున్నది సాధించడానికి ముందడుగు వేస్తే తప్పనిసరిగా ఆ ఆశయాన్ని మనం నెరవేర్చుకోగలం అనే ఒక గొప్ప సందేశాన్ని ఆయన జీవిత ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరూ సగర సోదర సోదరిమణులు అందరికీ కూడా శ్రీ 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 భగీరథ మహర్షి వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గుంటూరు నగరంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాయళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని లాలాపేట, ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు నిర్వహించి 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా వెల్లడించారు. యువత ఆన్లైన్ బెట్టింగ్ల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు. వాళ్ళ దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి 14 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో లాలాపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా 11 మెంబర్స్ని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళ మీద రేడ్ చేయగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 1,25,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఆర్గనైజర్ జయరాం నాయక్ అనే అతను ఈ రాయల్ ఎక్స్చేంజ్ యాప్, అదేవిధంగా నేషనల్ ఎక్స్చేంజ్ యాప్ యూజ్ చేసి అందరినీ మిగతా వాళ్ళని ఆడిపిస్తున్నాడు. సో ఈ జయరాం నాయక్ అనే అతను ఈ వెబ్సైట్లో దాంట్లో మ్యాచ్ స్టార్ట్ అయినాక వాళ్ళు వాట్సాప్ మీద చాటింగ్ చేస్తూ ఏ ఓవర్లో ఎన్ని రన్స్ పడతాయి, ఏ టీమ్ ఎంత స్కోర్ చేస్తుంది, ఫేవరెట్ ప్లేయర్, ఫేవరెట్ టీమ్, ఇవన్నీ దాని మీద బెట్టింగ్ చేస్తూ వాళ్ళ దగ్గర కూడా 75,000 రూపీస్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 3 సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఐపీఎల్ సీజన్లో చాలా మంది క్రికెట్ బెట్టింగ్ ఆడిపిస్తూ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ తో సంపాదించిన డబ్బు పోగొట్టుకుంటున్నారు. సో అందరూ కూడా గమనించి విజయవాడ సివిల్ కోర్ట్ కాంప్లెక్స్ లో ఒకసారిగా కలకలం రేగింది. సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ నిలిచిపోవడంతో 8వ అంతస్తులో లిఫ్ట్ ఆగిపోయింది. సుమారు గంటన్నర పాటు పలువురు న్యాయవాదులు లిఫ్ట్ లోపల చిక్కుకుపోయారు. వారిలో ఒక గర్భిణి కూడా ఉండడంతో ఆందోళన వ్యక్తమైంది. గాలి ఆడక బాధితులు ఇబ్బంది పడుతుండటంతో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అత్యవసరంగా చేరుకుని ఆక్సిజన్ అందించారు. ఎట్టకేలకు సిబ్బంది కష్టపడి లిఫ్ట్ డోర్లు ఓపెన్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బటన్స్ వరకు పైన కోటి ఇచ్చారా? కోటి ఇచ్చారు బ్యాట్స్ ఉన్నాయి. బాగానే ఉన్నాడు సార్. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో పోలీసులు భారీ కోడన్ సెర్చ్ నిర్వహించారు. ఎల్లమంద గ్రామంలో ట్రైనీ డీఎస్పీ జయకృష్ణ నేతృత్వంలో పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు. ఈ సోదాలో సరైన పత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలను, అలాగే నిబంధనలకు విరుద్ధంగా దాచి వచ్చిన కొన్ని మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్న పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేరాలను అరికట్టడమే ఈ నిర్బంధ తనిఖీలు చేపట్టామంటూ అధికారులు తెలిపారు. ఇక్కడ ఎల్లమంద జంక్షన్లో ఇది కాస్త యాక్సిడెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందరూ 2 వీలర్స్ ఎప్పుడైతే వెళ్తున్నారో హెల్మెట్ ధరించి తప్పకుండా ప్రయాణం చేయాలని మా విజ్ఞప్తి. అండ్ ఎండ తీవ్రత కూడా కాస్త ఈ వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటాయని సూచనలు ఉన్నాయి. నెససరీ ఏమైనా పనులు ఉంటేనే బయటికి రండి, కానీ మధ్యాహ్నం పూట వచ్చి ఈ హెల్త్ అనేది పాడు చేసుకోవద్దు. తర్వాత వేసవి సెలవులు మొదలవుతున్నాయి ఇప్పుడు పిల్లలందరికీ. ఈ జలాశయాల దగ్గరికి ఈ పిల్లలందరూ వెళ్ళి ఈతకి సరదాగా వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకు తల్లిదండ్రులకి మా విజ్ఞప్తి ఏమనగా, వాళ్ళు ఏమైనా ఈ సరదాలకి వీటికి వెళ్తుంటే ఒక
వెళ్ళకుండా చూడండి ఫస్ట్ ఈతకి వెళ్తున్నప్పుడు. అండ్ 2 వాళ్ళు ఎక్కడెక్కడ ఆడుకుంటున్నారు అన్నీ కాస్త ఒక కన్నేసి ఉంచాలని మా విజ్ఞప్తి. ఈ తీర్థయాత్రలు కూడా చాలామంది వెళ్ళడం చేస్తారు ఈ వేసవ కాలంలో. వెళ్తుంటే ఒకసారి మీ వాల్యుబుల్స్ ఏమైనా జ్యువెలరీ కానీ ఆర్నమెంట్స్ ఉంటే బ్యాంక్లో పెట్టుకోవడం మంచిది. ఒకవేళ అది చెయ్యని సందర్భంలో పోలీసు వారికైనా చెప్పండి ఎన్ని రోజులకి వెళ్తున్నారు, ఆ ఇల్లు ఏ ఇల్లు అని చెప్తే మేము బీట్ పోలీసో లేకపోతే మహిళా పోలీసుకో అప్రమత్తం చేసి అది ఏ దొంగతనాలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది. కామారెడ్డిలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల నిరసనలో ఆందోళనకర సంఘటన చోటు చేసుకుంది. బస్టాండ్ ముందు సమ్మె నిర్వహిస్తున్న క్రమంలో కామారెడ్డి డిపోకు చెందిన డ్రైవర్ రమేష్ ఒక్కసారిగా అస్వస్థకు గురై కింద పడిపోయారు. తోటి కార్మికులు పోలీసులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్లో ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు. రమేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఒక చిన్న జాగ్రత్త నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కంటిపూడి గ్రామంలో నివాసం ఉంటున్న 60 ఏళ్ల రాచకొండ నాగేశ్వరరావు ప్రమాదశాత్తు మృతి చెందారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన వెలిగించిన దోమల చక్రం నుంచి నిప్పురవ్వలు దుప్పటికి అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న రూరల్ సిఐ హైమారావు, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అంతా పెట్టా ఉంటుంది తేలడం లేదు సార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN.